ఏమైంది? నువ్వు కాల్ రికార్డ్ చేస్తున్నావా? ఇప్పుడే అక్క నేను పెట్టింది. ఇప్పుడు దాకా పాటలు వచ్చినాయి, నేను రికార్డింగ్ పెట్టలే. ఎందుకంటే ఇప్పుడు స్వామికి దగ్గరికి పోయినప్పుడు మాట్లాడినట్టు స్వామికి వినిపిస్తాము. స్వామి మనం ఇలా మాట్లాడినాము మన ధర్మం కోసం పోరాటోళ్ళతో, అక్కువళ్ళతో, మన తెలిసిన వాళ్ళతో స్వామి అంటే స్వామి కూడా ఆనందిస్తాడు. ఇలా మాట్లాడండి, మీరు ఎంకరేజ్ చేయాలి, మీరు ఊరిక తిన్నాము వచ్చినాము ధర్మం కోసం విన్నాము స్వామి అంటే నెంబర్ నా దగ్గర ఉంది, స్వామీజీది. స్వామితో, లలితన్నతో, శివశక్తి, గోపి సనాతన సేన వీళ్ళందరితో మాట్లాడుతుంటాం అక్క. మీకు ఒక విషయం చెప్తాను, వీలుంటే ఒక పని చెయ్యండి. నేను పెట్టిన వీడియో మీ దాకా వచ్చింది కదా చిన్నపిల్లది. నా దగ్గర కూడా ఛానల్ ఉంది అక్క, నాకు కూడా ఛానల్ ఉంది. నేను కూడా ఇలా మాట్లాడి ధర్మం కోసము అంటే నాది ఒక ఛానల్ ఉంది అక్క, హిందూ ధర్మ ఛానల్ అని. మన హిందువుల వరకు గ్రూప్లలో షేర్ చేస్తుంటాం. అంటే పలానోళ్ళు ఉంటారు పిల్లలకు ఇలా నేర్పిస్తారు. ఇందులో మీకు అందుబాటులో ఉంటే మీరు ధర్మం కోసం చేయండి, మన ధర్మం రక్షించబడుతుందని మా చేస్తుంటాం అక్క. నేను అనేది అది కాదు. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఈ పాపాయిది ఉంది కాబట్టి ఆ పాపాయి వీడియో పైన మీ పిల్లలు కూడా నేర్చుకోవాలి అని అనుకుంటే వాడుకున్నారు అక్క. అక్క మీరు పెట్టిన వీడియో చాలా మంది వాడుకున్నారు. ఏం వాడుకున్నారు అంటే ఛానళ్ళలోకి వెళ్ళిపోయింది, చాలా మంది ఛానల్లోకి వెళ్ళింది. ఫోన్ నెంబర్ వెళ్తేనేగా వెళ్ళేది, లేకపోతే వెళ్ళదు. అంటే వాళ్ళు ఫస్ట్ డిస్ప్లే చేస్తారు కదా అక్క, ఫస్ట్ హెడ్డింగ్ పడుతుంది. హెడ్డింగ్ లో పెట్టేశారు అక్క, స్కాన్ చేయండి తెలుస్తుంది. ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో పెట్టిండ్రు, మీ గురించి పెట్టారు అక్క డీటెయిల్స్. ఏం పెట్టారు ఒకసారి నాకు పెట్టు, ఒకసారి చూద్దాం. అంటే ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేయండి అక్క. ఇప్పుడు మీరు పెట్టారు కదా వీడియో స్కాన్ చేసినామంటే ఒకటి కాదు అన్ని రకాలు వస్తాయి. ఆ వీడియో నేను కాదు తీసింది, వాళ్ళ అమ్మ తీసి నాకు పంపించింది. ఆ వీడియోనే అక్క, కింద వచ్చేది కదా డీటెయిల్స్, పేరు భగవద్గీత నేర్పిస్తారు అక్క అని. అవును, నా పేరు వచ్చింది అందులో. పెట్టారు కదా అక్క కింద పేరు. అవునమ్మా, గ్రూపుల్లో సెండ్ అయింది కానీ యూట్యూబ్ లో సెండ్ అవ్వలేదు కదా. ఫేస్బుక్, యూట్యూబ్, ఇంకా మన ధర్మం ఛానల్స్ ఇప్పుడు ఒక పోస్ట్ పెట్టినామంటే ఇంకా చూసి ఎమ్మడే షేర్ చేసేస్తారు అక్క. మన ధర్మం కోసం ఇప్పుడు స్పీడ్ ఉండ్రు. ఇప్పుడు అవునవును ఉన్నారు కొంతమంది చాలా స్పీడ్ ఉండ్రు. ఎందుకంటే ఇప్పటికే 10 రాష్ట్రాలు మన చేతుల్లో లేవు. అవును నిజమే. ఇంకా మిగతాదన్నా రక్షించుకోవాలంటే మనం ఇలా మాట్లాడి అందరం ఒకటైతేనే కదక్క. అందుకోసం అయ్యి నేను అదే చెప్తున్నాను తమ్ముడు, నేను ఒకటే చెప్తున్నా, నేను చేసే పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతా. దీనికి తోడు ఇంకెవరైనా ఉంటే వస్తే పిల్లలకి కాసేపు ఒక పావు గంట వాళ్ళు క్లాస్ చెప్పేలాగా కూడా ఉంటే బాగుండిద్ది అని నేను అనుకుంటున్నా అక్క. చాలా మంది ఆన్లైన్ క్లాస్ నేర్చుకుంటే పిల్లలు ఉండరు అక్క, చాలా మంది ఉండరు. వాళ్ళ నెంబర్ ఇస్తా అక్క, మీ నెంబర్ వాళ్ళకి ఇస్తా. వాళ్ళు మామూలుగా వాళ్ళు బాగా ఉన్నవాళ్ళే అక్క. చాలా మంది వాళ్ళు ఫీజు తీసుకొని మీరు నేర్పివ్వండి అక్క వాళ్ళకు, మన ధర్మం కోసం. నాకే ఫీజు వద్దు, నేను పిల్లలకు నేర్పించేది ఫ్రీగానే నేర్పిస్తా. ఒకవేళ వాళ్ళు నిజంగా ఇవ్వాలి అని అనుకుంటే వాళ్ళకి బుద్ధి పుట్టినంత ఇస్తే నేను భగవద్గీత, నా ఛానల్ చూడు, భగవద్గీత పుస్తకాలని డొనేట్ చేసే విధంగా భగవంతుడు చెప్పిన విధంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. మీకు ఛానల్ ఉందా అక్క? నాది నార్మల్, నా ఛానల్లోనే ఇంక అన్ని పెట్టేస్తా. నా వర్క్ అందులోనే పెడతా, నాది అందులోనే, ఇవి అందులోనే పెడుతుంటా. సబ్స్క్రైబర్లు ఎంతమంది ఉండరు అక్క? ఎక్కువ మంది లేరులేమ్మా, తక్కువ మంది. ఎంతమంది ఉండరు? 1000 మంది పైకి ఉంటారు అంతే. నాకు 2200 మంది ఉండరు అక్క సబ్స్క్రైబర్లు. ఓకే, చెప్తున్నా నేను అంత ప్రొఫెషనల్ గా నేనేం చేయను, ఏదో చేసుకుంటూ ఉంటా టైం పాస్ లే. గానీ తప్పులేదు లెక్క, మీరు ఇంత జ్ఞానంతో చెప్పారు. ఇలా ఎవరు చెప్పలేరు అక్క, టైం పాస్ కాదు, ధర్మం కోసము. టైం పాస్ ఇవన్నీ టైం పాస్ అనుకుంటే మన జీవితం ఏముండదు. నా ఛానల్ ని నేను టైం పాస్ గా నార్మల్ గా ఏదన్నా కామెడీ చేసినా లేదా వర్క్ పర్పస్ అయినా అది గుర్తుండిపోతాయి కదా అందుట్లో ఉంటే. అందుకని నేను అట్లా పెట్టుకుంటూ ఉంటా నా ఛానల్లో. అక్క మీరు చెప్పే స్పీచ్ లో నిజంగా మహాభారతంలో ఇప్పుడు వేదవ్యాస మహర్షి చెప్తాడు కదా, ఆయనకు నీకు దండం తమ్మి, నాకు అంత సీన్ లేదు కానీ ఎంత పెద్ద మాట అలా క్లీన్ గా చెప్తున్నారు అక్క. అలా క్లీన్ గా మామూలుగా గురువులు అమ్మగారు చెప్పిన విద్య తర్వాత
మహాభారతం చూడు నువ్వు, నీకు అర్థమవుతుంది. చాలా మందికి ఫోన్ చేస్తుంటాం కదక్క మేము మామూలుగా గోపి సనాతన్ సేన యూట్యూబ్ నుంచి, వాట్సాప్ ఛానల్ నుంచి, యూట్యూబ్ నుంచి చాలా మంది ఇలా జ్ఞానం లేదు చాలా మందికి. తిన్నామా ఉన్నామా అనే స్థితిలో ఉండరక్క. సరే పోనీలే, అది వదిలేసే గానీ ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే, నీకు వీలుంటే మళ్ళీ నేర్చుకునే వాళ్ళని తుప్పాసి వాళ్ళని తీసుకొచ్చి అసలు గ్రూపుల్లో జాయిన్ చేయొద్దు. నాకు బాధేస్తుంది ఎక్కడంటే టైం పాస్ కు మాట్లాడితే నేను మాట్లాడను తమ్మి. టైం పాస్ నువ్వు కాదు నేను చెప్తున్నా, నా వర్షన్ నేను చెప్తున్నా. నాకు కూడా ఒక టైం ఉంటుంది. వాళ్ళ అమ్మోళ్ళకే ఇస్తాం అక్క, వాళ్ళ అమ్మోళ్ళకే ఇస్తాం. వాళ్ళ అమ్మోళ్ళే మాట్లాడి ఒక క్లాస్ పెట్టిస్తారు. మీరు క్లాస్ చెప్పండి అక్క, అంతే. తప్పకుండా చెప్తాను క్లాసు. వాళ్ళు నేర్చుకోవాలే గాని నువ్వు ఇంకా ఎక్కువ మందిని ప్రిపేర్ చేసినా కూడా నేను వాటికి అన్నింటికి క్లాసులు అరేంజ్ చేయగలను. నా దగ్గర ఆ మనుషులు కూడా అవైలబుల్ గా ఉన్నారు. ఇప్పుడు నేను ఉన్నాను, ఒక 20 మంది పిల్లలు అయ్యారనుకో, ఎక్కువైపోయారు, నేను ఇంతకన్నా నేర్పించలేను అనుకుంటే ఇంకో గ్రూప్ పెట్టేసి అందులో ఇంకొకళ్ళని జాయిన్ చేస్తా. ఏది నేర్పించే వాళ్ళని జాయిన్ చేస్తా, పిల్లల్ని జాయిన్ చేస్తా. నువ్వు ఎంత మందినైనా తీసుకొనిరా, నేను తయారు చేస్తున్నా అట్లాగా. అర్థమైందా? నేను చెప్పింది అర్థమైందా? ఎంత మందినైనా తీసుకొనిరా. నువ్వు అలా తీసుకొస్తే డబ్బులు ఎవరిని అడగరు. ఇందుట్లో ఒకటే చెప్తున్నా, డబ్బులు మాత్రం ఎవరిని అడగరు. మీకు కావాల్సింది భగవద్గీత నేర్చుకోవడం, మాకు కావాల్సింది కూడా భగవద్గీత అందరికి వెళ్ళిపోవడం, అందరు నేర్చుకోవడం, ధర్మాన్ని ఆచరించడం. ఆ ధర్మం కోసం ఒక పావు గంట సేపు మీలాంటి వాళ్ళు దేశభక్తి గురించి చెప్పండి. మత మార్పులు ఏ విధంగా జరుగుతున్నాయి, మనల్ని ఎంతమంది చేస్తున్నారు, ఎన్ని గుళ్ళు పడగొడుతున్నారు, లవ్ జిహాదులు ఎలా జరుగుతున్నాయి, ఇవన్నీ చెప్పండి. మొత్తం A to Z అక్క. చాలా మందితో మాట్లాడేది డిస్కషన్ చేస్తాను నేను. అడుగుతా వాళ్ళకి తెలిసినంత వరకు చెప్తారు మనకు. అదే నేను చెప్తుంది. ఇప్పుడు దాకా నేను ఇవన్నీ చూసానమ్మా, అర్థమైందా? ఇవన్నీ చూసి నేను లేడీస్ తో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళల్లో నాకు తెలిసింది ఏంటి అని అంటే, ఫస్ట్ ధర్మం అంటే ఏంటో వాళ్ళకి అవగాహన లేదు. అవగాహన లేని కారణం చేత ఇంకో విషయం చెప్తా. ఇప్పుడు పెద్దవాళ్ళు అనుకో, నాకన్నా పెద్దవాళ్ళు ఉంటారు, నేను చిన్నదాన్ని, మరీ అంత పెద్దదాన్ని ఏం కాదు, నేను చిన్నదాన్ని. ఇప్పుడు అరే అది కాదు నేను చెప్పేది వింటమ్మి. ఇప్పుడు నాకన్నా పెద్దవాళ్ళకి నేను ఒక దాని గురించి చెప్తూ ఉంటే, ఈ అమ్మాయి చిన్నది, ఈ అమ్మాయిని మాకు చెప్పేది అనే లెక్కలో ఉంటారు. కాబట్టి పైగా ఆస్తి అంతస్తులో కూడా వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యి ఉండొచ్చు, జాబ్ హోల్డర్స్ లో కూడా వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యి ఉండొచ్చు. అలాంటప్పుడు నా మాట వినే పొజిషన్ లో ఉండరు. అదే పిల్లలు అనుకో, పిల్లలకు అట్లా ఉండదు. వాళ్ళకి ఆస్తి ఉందా, అంతస్తు ఉందా, వాళ్ళు ఇవన్నీ ఏం చూడరు. నేను ఏం చెప్తే అది వింటారు. పిల్లలు మొక్కాయి వంగంది మోనై వంగదు, ఇది ఒకటి గుర్తుపెట్టుకో. మనం చిన్నప్పటి నుంచే గన ఇవన్నీ చెప్పుకుంటూ వస్తే పిల్లల్లో ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఒక 10 ఏళ్లలో మనం బాగుపడే ఛాన్సెస్ ఉంటాయి. ఎంతమంది పిల్లలకి జాయిన్ చేయగలిగితే అంతమంది పిల్లల్ని ఫస్ట్ జాయిన్ చేసే ప్రాసెస్ లో మీరు అందరూ ఉండండి. ఎవరైతే ఉన్నారో గోపి సనాతన్ అన్న చూడు, వాళ్ళందరికీ కలిపి నేను కోరుకునేదైతే ఒకటే, శివశక్తి అయినా, లలిత్ కుమార్ అయినా, గోపి సనాతన్ అయినా, లేకపోతే దుర్గా ప్రసాద్ అయినా, ఎవరైనా సరే అందరూ ఒక ప్లాట్ఫారం మీదకి వచ్చి అందరూ ఒక మాట మీద ఉండి చేయడమే నాకు కూడా సంతోషం. మనమంతా ఒకటిగా ఉండాలన్నది నా కోరిక. అంతే, కరెక్ట్ అక్క మీరు చెప్పింది. అది అక్క ఆన్లైన్ క్లాసులు అని చెప్తారు కదా అక్క? చెప్పేది ఆన్లైన్ క్లాసులేనమ్మా. గ్రూప్ ఉంది, కిడ్స్ గ్రూప్ ఒకటి ఉంది పిల్లలది. ఆ కిడ్స్ గ్రూప్ లో జాయిన్ చేస్తాను పిల్లలకి. సండే ఎవ్రీ సండే 2:30కి ఆ టైంకి పెడుతున్నాను నార్మల్ గా. పిల్లలు గనక ఒకవేళ ఎక్కువగా ఉండి మేము రోజు క్లాస్కి వస్తాము అని అంటే, రోజుకి ఒక్క శ్లోకం చొప్పున అరగంట సేపు క్లాస్ పెట్టుకునేలాగా అయినా సరే అరేంజ్ చేయాలని ఉంది నాకు. అంటే పిల్లలు ఉన్న దాన్ని బట్టి కదక్క? అవును. అంటే ఎలా జాయిన్ కావాలక్క? లింక్ పంపిస్తారా లేకపోతే ఫోన్ కాల్ ద్వారానాక? నన్ను కాంటాక్ట్ అయితే నేను గ్రూప్ లింక్ పంపిస్తాను. గ్రూప్ లింక్ పంపిస్తే జాయిన్ అవ్వచ్చు. ఓకే ఓకే అట్లా అక్క. రెండు శ్లోకాలు చెప్పండి అక్క భగవద్గీతలో. ఎలాంటి శ్లోకాలు కావాలి నీకు? అంటే మామూలుగా మనము మన జీవితానికి ఉపయోగపడేవి 2 శ్లోకాలకు. ఓకే. అహం వైసో నరో భూత్వా ప్రాణినాం దేహం ఆశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్వేద. నువ్వు నేర్చుకుంటావా? నేర్చుకునే ఇంట్రెస్ట్ నీకుందా?
అక్క నా దగ్గర భగవద్గీత ఉంది, వేమన్న పుస్తకాలు ఉన్నాయి, తర్వాత రామదాస్ కీర్తనలు ఉన్నాయి 1000 కీర్తనలు, తర్వాత వచ్చేసి అన్నమాచార్య కీర్తనలు ఉన్నాయి, తర్వాత రామదాస్ కీర్తనలు ఉన్నాయి. మొత్తం స్వామి దగ్గర తిరిగేటప్పుడు బుక్ ఫెస్టివల్ జరుగుతుంది కదక్క, అక్కడ ఉన్నప్పుడు మేము బుక్ ఫెస్టివల్కు పోతాం స్వామి దగ్గర సెలవు తీసుకొని ఒక 2 రోజులు 3 రోజులు. పోయినమ్మడే స్వామి డబ్బులు ఇస్తాడు, నీకేం కావాలో అవి కొనుక్కొని రండి, మీరు నేర్చుకొని మామూలుగా మోటివేషన్ చేయండి చాలా మందిని, మీరు కూడా బాగా ఇంట్రడ్యూస్ చేస్తుండండి, మన ధర్మాన్ని కాపాడండి అని చెప్తున్నాడు అక్క స్వామి. అలా మేము నేను అన్నమయ్య కీర్తనలు కూడా ఒక 20-30 దాకా పాడింటక్క. ఒక వేమన్న కీర్తనలు వచ్చేసి 1500 దాకా చేసినక్క. ఓకే ఓకే, నాకు అవి రావు, నాకు అది తెలియదు. కానీ భగవద్గీత వచ్చేసాక భగవద్గీత కొన్ని అక్కడక్కడ కొన్ని శ్లోకాలు వస్తాయి అక్క భగవద్గీతలో. సరే, ఒకవేళ నువ్వు నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంది అని అంటే నీకు నేను ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని నేను ఖచ్చితంగా నేర్పిస్తా. ఎందుకంటే ధర్మానికి ఆధారం అవుతున్నావు కాబట్టి నువ్వే రేపొద్దున నేర్పించొచ్చేమో, ఎవరికి తెలుసు. అంతే అక్క, కరెక్ట్ అక్క. అందుకని నీకు నేర్పించమన్నా కూడా నేను భగవద్గీత నేర్పిస్తా. ఓకే అక్క, చెప్పక్క రెండు చెప్పక్క. నార్మల్ గా చెప్పమంటావా, నువ్వు నేర్చుకోవడానికి చెప్పమంటావా? అంటే నార్మల్ గా ఇప్పుడు శ్లోకం చెప్పి అర్థం చెప్తాం కదక్క ఇప్పుడు. ఓకే ఓకే. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో భోగేన గోవింద కిం భోగైర్జీవితేన వా. అంటే కృష్ణుడికి అర్జునుడు చెప్తున్నాడు ఏమని, ఇది ఫస్ట్ అధ్యాయంలో వచ్చింది. ఏమని వస్తుందంటే, కృష్ణుని ఫస్ట్ అడుగుతాడు, అసలు యుద్ధానికి ఎవరెవరు వచ్చారు, ఎంతమంది వచ్చారు, ఒకసారి నా రథాన్ని తీసుకెళ్లి అటు పక్కగా అంటే నాకు కనిపించేలాగా పూజ్యులైన గురువులు వీళ్ళు అందరూ ఉన్నారు కదా, కుడి చేతి వైపుగా తీసుకెళ్ళు అని చెప్తాడు. కృష్ణుడు అలా తీసుకెళ్లి అందరినీ చూపిస్తాడు యుద్ధం దగ్గరికి ఎవరెవరు వచ్చారు అనేది. అప్పుడు చూస్తాడు, ఎవరికి చూపించేది? అర్జునుడికి. అర్జునుడు అడుగుతాడు, యుద్ధానికి ఎవరెవరు వచ్చారు మనకి ఎదురుగా ఉండి యుద్ధం చేయడానికి అని అడుగుతాడు. అడిగినప్పుడు కృష్ణుడు చూపిస్తూ ఉంటాడు, రథాన్ని తిప్పేది ఆయనే కదా, తిప్పి చూపిస్తాడు. అక్కడ ఎవరెవరు ఉంటారు, పితామహులు అంటే భీష్ముడు తాత కదా, చిన్నప్పటి నుంచి చాలా ప్రేమగా పెంచి పెద్ద చేసిన భీష్ముడు. గురువు ఎవరో ద్రోణాచార్యుడు, ఆయన చనిపోతాడన్న విషయం తెలిసి కూడా ఆయనకి విద్య చెప్తాడు, కొడుక్కి కూడా విద్య చెప్పడు, ఏది అశ్వత్థామకు కూడా చెప్పడు, కానీ అర్జునుడికే చెప్తాడు. శ్రీ శిష్యుడు అర్జునుడు, ద్రోణాచార్యుడు, తర్వాత మేనమావులు, మేనల్లుళ్ళు, దుర్యోధనాదులు, కౌరవులు అందరూ, అన్నదమ్ములు, దాయాదులు అందరూ ఉంటారు, బంధుగణాలు అందరూ ఉంటారు. వాళ్ళందరినీ చూసి బాధపడి, అసలు ఇప్పుడు నేను యుద్ధం చేశానే అనుకో, ఇటు వీళ్ళు చనిపోతారు, లేకపోతే ఇటు నా పక్షాన్ని చనిపోతారు, జయాపజయాలు వేరే విషయం, తర్వాత చూద్దాం. కానీ అటు వాళ్ళు చనిపోతారు, ఇటు వీళ్ళు చనిపోతారు, వీళ్ళందరినీ చంపేసి నేను దేనికోసం చంపుతున్నాను, రాజ్యం కోసం చంపుతున్నా, ఆస్తి అంతస్తుల కోసం చంపుతున్నా. ఈ ఆస్తి తీసుకొని నేనేం సుఖపడగలను, దీనికన్నా కూడా అడుక్కు తినడం బెటరు, అడుక్కు తిని బతకడం నయ్యం, నాకు ఈ రాజ్యం వద్దు, జీజ్యము వద్దు, నేను ఏదైనా సన్యాసం తీసుకొని వెళ్ళిపోతా, నాకు 3 లోకాలు రాసిగాక, అంటే 3 లోకాలు రాసిచ్చినా సరే నేను ఎవరిని చంపను, సామర్థ్యం లేక కాదు, నేను ఎవరిని చంపను, ఎందుకంటే వీళ్ళని చంపి మోహంలో పడిపోతాడు, అంటే వీళ్ళందరూ నా వాళ్ళు, నేను చంపితే వీళ్ళు చచ్చిపోతారు అనే ఉద్దేశంతో మోహంలో పడిపోతాడు. నేను కాదు, పక్కన మోహంలో పడిపోతారు. పడిపోయి అప్పుడు చెప్తాడు, నాకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా అని చెప్తాడు. చెప్తే అప్పుడు కృష్ణుడు స్టార్ట్ చేస్తాడు, వీళ్ళందరూ నీ వాళ్ళు కాదు, నువ్వు అసలు వీళ్ళని చంపట్లేదు, వీళ్ళందరూ ఆల్రెడీ చచ్చిపోయారు, నువ్వు ఓన్లీ బాణం వేసి నువ్వు ఒక ఆధారం మాత్రమే అవుతున్నావు తప్ప నువ్వు కాదు చంపేది, నీకు చావు లేదు, నువ్వు ఎప్పటికీ ఉంటావు, వాళ్ళు ఎప్పటికీ ఉంటారు, అధర్మం వైపు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా పడిపోవాల్సిందే వాళ్ళ శరీరం అని చెప్పి కృష్ణుడు స్టార్ట్ చేస్తారనమాట. అది ఓకే. తర్వాత అహం వైశ్వో నరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. కృష్ణుడు చెప్తున్నాడు, అహం వైశ్వో నరో భూత్వా నరుల కడుపులో జఠరాగ్ని రూపంలో, మన శరీరం ఏంటి, పంచభూతాలకు ఆధారం అని అంటారు కదా, పంచభౌతిక శరీరం, శరీరం దేనికి చెప్పారు,
నీరు మన శరీరంలోనే ఉంది, అగ్ని మన శరీరంలోనే ఉంది, పృథివి మనం మట్టిలో నుంచే పుట్టాం, అవునా? మట్టిలో నుంచి అంటే నేను కూడా ఈ డౌట్ అనుకునేదాన్ని, మట్టిలో నుంచి ఎట్లా పుట్టాం అబ్బా, తల్లి కడుపులో నుంచి కదా మనం పుట్టింది అని అనుకునేదాన్ని ఫస్ట్ లో. నాకు మొన్న ఈ డౌట్ కి క్లియర్ గా అమ్మగారు చెప్పినప్పుడు నాకు అర్థమైపోయింది. అర్థమైందా? మట్టిలో నుంచి ఎలా పుట్టామనంటే, ఏదైనా ధాన్యం వేస్తే ఆ ధాన్యం తిన్న తర్వాత వచ్చే దీనితోటి తండ్రి తింటాడు. తిన్న తర్వాత తండ్రి వీర్యం నుంచి తల్లి కడుపులోకి వెళ్ళి బిడ్డగా మారి వస్తాడు. ఆ తండ్రి తిన్నది ఎక్కడి నుంచి? భూమిలో నుంచి అలా వచ్చి తల్లి కడుపులో చేరి మనం ఒక పిండంగా మారి పుట్టాము. అప్పుడు మనం మట్టిలో నుంచి పుట్టినట్లు. అలా గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం మన శరీరంలోనే పంచభూతాలు ఉన్నాయి. అదే చెప్తున్నాడు కృష్ణుడు. అహం వైశ్వో నరో భూత్వా ప్రాణీనా దేహమాశ్రితః, నీ దేహాన్ని నేనే ఆశ్రయించి ఉన్నాను. ప్రాణ అపాన సమాయుక్త, ప్రాణ అపాన సమాయుక్త, వీటన్నిటినీ కూడా సమపాలన చేసి లోపలున్న అన్నాన్ని నేనే అరిగిస్తున్నాను. ప్రాణ అపాన అంటే ఏమనక్క? ప్రాణ అపాన వాయువు అనంటే గాలి ఇటు నుంచి వెళ్ళిపోతుంటుంది కదా, అపాన వాయువు అని అంటారు, చెడు వాయువు. వాయువు అంటే గాలి. ప్రాణ అంటే ఏంటి? గాలి లోపలికి తీసుకునేదే ప్రాణ అంటారు. అపాన వాయువు అంటే వ్యర్థం వెళ్ళిపోయేదాన్ని అపాన వాయువు అంటారు. ప్రాణాపాన సమాయుక్త, వాటన్నిటిని సమపాలుగా చేసి జీవుణ్ణి బతికిస్తున్నది నేనే అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు. నీ కడుపులో నేనే ఉన్నాను అని చెప్తాడు. అందుకే మనం అన్నం తినేటప్పుడు కూడా అహం వైశ్వోనరో భూత్వా ప్రాణినా దేహం ఆశ్రితః ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అని చదువుకొని కృష్ణార్పణం అని తింటుంటాం నార్మల్ గా. అది దాని అర్థం. నాకు తెలిసింది ఏదో కొంచెం చెప్పా, అందులో యోగ విద్య చెప్పిండ్రు నాకు ఇప్పుడు. అరే యోగ విద్య లేదు, ఏం లేదు తమ్మి, నువ్వు అక్క యోగ విద్యనే కదక్క. ఇప్పుడు ప్రాణ అపాన అంటే, ఇప్పుడు పానం అంటే ఇప్పుడు మనిషిలో జీవం పుట్టాలంటే మనకు వేడి ఉంటేనే కదా జీవం పుట్టేది. అపానం అంటే మనము పీల్చుకున్న తర్వాత బయటకు వదిలేది కదా అపాన వాయువు. ఇంకా అది యోగ విద్య కాక ఏమైంది అక్క? మొత్తం యోగ విద్య నాకు రెండు యోగ విద్య గురించి అక్క ఫస్ట్ మొదలైతాయి. ఫస్ట్ సో సూపర్ అక్క. ఇలా చెప్తే ఇంకా ఎందుకు మారక్క? ఖచ్చితంగా మారతారక్క. సాయిబాబా అంటే కదక్క పిల్లోళ్ళు, ఇద్దరు సాయిబాబా గురించి నీకు నేను వీడియోలు తీసి 2 ఉన్నాయి, ఆ వీడియోలు పంపిస్తాను, ఒకసారి నాకు హాయ్ అని పెట్టు. అక్క సాయిబాబా గురించి ఇందాక ఆ పిల్లోళ్ళది చెప్పలేదక్క, మళ్ళీ చెప్తా అని పెట్టేసిండ్రు మీరు. ఎవరు? నేనా? సాయిబాబా గురించి ఆ పిల్లోళ్ళకు. సాయిబాబా గురించి నేను పిల్లలకి చెప్పలేదు, కానీ వాళ్ళకి చిన్నగా చెప్పుకుంటూ రావాలి, కానీ ఒక్కసారిగా డోస్ ఎక్కించకూడదు అని అంటున్నా. ఇప్పుడు ముందు స్టార్ట్ చేసాము, 2 అధ్యాయాలు ఆదిత్య హృదయం నేర్చుకున్నారు. ఇప్పుడు ఇలా కొంచెం కంటిన్యూగా కొనసాగుతూ చాలా మంది పెరిగారనుకో, అందరూ ఆచరిస్తున్న దాన్ని వాళ్ళు ఒక్కళ్ళు కాదని అనుకోలేరు. అర్థమైందా? ఇప్పుడు ఒక 10 మంది ఉన్నప్పుడు 10 మందిలో ఒక 2 యువతలుండి 8 మంది అవతలు ఉన్నారనుకో, 8 మందిదే నిజం అని అనుకుంటారు. అర్థమైందా? అలా కాకుండా మనకంటూ ఎవరైనా సరే ఫాలోవర్స్ మంచిగా ఎక్కువగా ఉన్నారు అని అంటే, ఓకే వీళ్ళు చెప్పేది కరెక్టే, నిజమే అని అనుకుంటారు. అప్పుడే మనం చెప్పిన దానికి వాల్యూ వస్తది. కరెక్ట్ గా చెప్పాలి అని అంటే నేను మళ్ళీ అల్లాటప్పాగా పెట్టలేదు, పుస్తకాల ఆధారం చేసుకొని మరీ పెట్టాను. నా వీడియోని చూస్తే మాట్లాడడానికి అవతల వాళ్ళకి నోరు రాదు. సాయిబాబా ట్రస్ట్ వాళ్ళ పుస్తకాలు నేను చూసిన లెక్క భరద్వాజ అని కూడా ఆ పుస్తకాలు కాదమ్మా, చెప్తా విను. సాయిబాబా పుస్తకంలో ఉన్న మంత్రాలు, వేదంలో ఉన్న మంత్రాలు, అసలు నువ్వు ముందు నా వీడియోలు చూడు, నీకు ఒక క్లారిటీ వస్తుంది. 1-2 సార్లు మన ఛానల్ పేరు చెప్పండి అక్క. నాదా ఏఎల్ స్టైల్, ఏఎల్ స్పేస్ స్టైల్ అని కొట్టు, నాది వచ్చేసింది. ఏఎల్ స్టైల్ అక్క. ఏఎల్ స్టైల్, ఏఎల్ స్పేస్ స్టైల్ అని కొట్టు, ఏఎల్ స్పేస్ స్టైల్. ఫోటోలు కూడా నాదే వచ్చింది చూడు. అందుట్లో ఉన్నాయి, నేను చాలా పెట్టాను, అంటే నిదానంగా చూస్తే అర్థమవుతుంది. గీతా బుక్స్ డొనేషన్స్ కానీ కొన్ని కామెడీ వీడియోలు నార్మల్ గా చేస్తూ ఉంటానులే, కానీ చెప్తున్నా నార్మల్ గా. చాలా వీడియోలు ఉన్నాయి కదక్క. ఉన్నాయి. ఓయమ్మా, ఇన్ని వీడియోలు
సబ్స్క్రైబర్లు ఉండరు కదక్క మీకు, 1.5 సబ్స్క్రైబర్లు ఉండరు. ఆ, అదే 1300 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. యాడ్స్ వస్తాయి కదక్క, యాడ్సెన్స్. యాడ్స్ వస్తే ఏమొస్తుంది మనకి? మనీ ఇస్తారక్క మీకు, మీరు కష్టపడే పిల్లలకు చెప్పుకుంటారు కదా అనుకుంటున్నారు live. కానీ అట్లా ఏం రాదు తమ్మి, అవన్నీ వదిలేసేసి నాకు ఆ ఎడిటింగ్ తక్కువ తోలు ఇవన్నీ విసుకు, అందుకని నేనేం చేయట్లా. అంటే ఎడిటింగ్ ఏముండదు అక్క, ఇప్పుడు మన దగ్గర వైటీ స్టూడియో అనే ఒక యాప్ ఉంటది అక్క. తెలుసు అందుట్లో నేను చూసేది కూడా ఇవన్నీ అందుట్లోనే. అంటే చేసే దాంట్లో మళ్ళీ ఎడిటింగ్ పెట్టాలి కదా కొన్ని. ఎడిటింగ్ ఏం అవసరం లేదక్క, ఎడిటింగ్ అవసరం లేదు. మనం వైటీ స్టూడియోలో పోయి మానిటైజేషన్ అనేది ఉంటది, అది నొక్కినప్పుడే బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయమంటది. బ్యాంక్ అకౌంట్ యాడ్ చేస్తే సబ్స్క్రైబర్స్ ఒక్కటి కాదు కదా, ఇప్పుడు వాచ్ అవర్ రావాలిగా. వాచ్ అవర్స్ రాలేదాక? వాచ్ అవర్ ఎక్కడ వచ్చింది? 15 గంటలు 16 గంటలు అని చూపిస్తుంది అది వాచ్ అవర్. వాచ్ అవర్స్ 4000 వాచ్ అవర్స్ ఉండాలి, వచ్చేసి 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. అవును, సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాచ్ అవర్ రావడమే కష్టం ఎప్పుడైనా. మీరు వీడియోలు డిలీట్ చేసిండ్రు అక్క, ఇన్ని వీడియోలు చేసిండ్రు. వీడియోలు డిలీట్ చేసింది నీకెట్లా తెలుసు? కొన్ని ఎట్లా తెలుస్తుంది మీకు? వీడియోలు డిలీట్ చేసినా కూడా తెలుస్తుందా? చేసిండ్రా చేయలేదక్క? చేసిండ్రు ఖచ్చితంగా, 100% చేసిండ్రు. చేశాను, నేనే అబద్ధం చెప్పట్లా, చేశాను. ఏమైంది అలా చేయకూడదా? అలా చేస్తే వాచ్ టైం పోతుంది. పోతే పోనీ, ఏం చేస్తా. యూట్యూబ్ రూల్స్ ఏంటంటే యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, గూగుల్ ఏంటంటే ఆల్ ఇన్ వన్, ఇంకా నువ్వు ఏదైనా పెట్టవచ్చు గూగుల్లో. ఒక ఇన్స్టాగ్రామ్ వచ్చేసి మనము ఏదైనా వాడచ్చు, కానీ కమ్యూనిటీ రూల్స్ ఉంటాయి. ఫేస్బుక్ లో కూడా ఏవైనా వాడచ్చు. యూట్యూబ్ వచ్చేసి మన సొంత వీడియోలు వాడాలి. నేను సొంత వీడియోలే పెట్టా, ఫస్ట్ లో అయ్యో పెట్టానులే కానీ నాకు అప్పుడు తెలియక ఇంక తర్వాత నుంచి నేను నా వీడియోస్ మాత్రమే నేను పెడుతున్నా, ఇంక నేను ఎవరికి పెట్టను. వేరే వాళ్ళ సాంగ్స్ పెట్టకూడదు, వేరే వాళ్ళ సాంగ్స్ కానీ వేరే వాళ్ళ వీడియోలు కానీ, వేరే వాళ్ళ వీడియోలు పెడితే వాళ్ళు కాపీరైట్ స్ట్రైక్ చేస్తారు. అదే ఇంతకు ముందు పెట్టాను నార్మల్ గా, కానీ నేను చాలా నాళ్ళ నుంచి అసలు పెట్టట్లా, దాన్ని అసలు పట్టించుకోవట్లా. మళ్ళీ ఈ మధ్య కాలంలో కొంచెం సరే అందరూ కామెడీ వీడియోలు చేస్తున్నారు, సబ్స్క్రైబర్స్ వస్తారేమో అని కామెడీ వీడియోస్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు కూడా ఒకటి ఉంటుంది కదా. అసలు కామెడీ వీడియోస్ అవసరం లేదక్క మీకు. ఎందుకని? ఇంత సబ్జెక్ట్ ఉంది కదక్క, ఒక బోర్డు తీసుకోండి అక్క, ఒక వైట్ బోర్డు. వైట్ బోర్డా అంటే? వైట్ బోర్డు తీసుకొని 4 స్కెచ్ పెన్నులు తీసుకొని భగవద్గీత గురించి ఒక శ్లోకం రాసి దానికి అర్థం చెప్పండి. ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు, 30 నిమిషాల్లో లైవ్ పెట్టండి. ఆ లైవ్ లేక పిల్లలు వస్తారు. వైట్ బోర్డు అంటే ఎలా తీయాలి? నాకు అర్థం కాలే. అంటే నా దగ్గర బోర్డు పెట్టుకోవాలా వైట్ బోర్డు? వైట్ బోర్డు మన కాలేజీలలో, స్కూల్లో చెప్తారు కదక్క, అలాంటి వైట్ బోర్డు ఉంటది. స్టాండ్ వస్తది మధ్యలో, వైట్ బోర్డు పెట్టుకోవడానికి స్టాండ్ తక్కువలోనే ఉంటది అక్క, 2000 ఉంటది. నేను కూడా వాడుతుంటాం అప్పుడప్పుడు, ఎక్కడన్నా స్టూడియోలో లేవైనప్పుడు. వైట్ బోర్డు మీద శ్లోకం రాయడము, పెట్టడము. యువకల కెమెరా వచ్చేసి మన సెల్ఫీ స్టిక్, అది మన లెవెల్ కు పెట్టుకొని మనం లైవ్ పెట్టినప్పుడు మనం ఆడ చెప్తున్నది ఇక్కడ లైవ్ లో ఇంకా రికార్డ్ అవుతుంటది. ఏమో అవన్నీ నేనేం చేయదలుచుకోలేదు, ఏమో అవన్నీ అయినా అంత ఇదిగా నేను యూట్యూబ్ లో పెట్టదలుచుకోలేదు అసలు. సబ్జెక్ట్ ఉందక్క మీ దగ్గర, మీరు కామెడీ వీడియోలు చేయాల్సిన అవసరం లేదక్క అసలు. నేను ఒక విషయం చెప్పనా, నేను ప్రొఫెషనల్ గా మేకప్ ఆర్టిస్ట్ ని, అర్థమైందా? నేను భగవద్గీత నా సంతోషం కోసం, అంటే ఇది ఒక సేవగా లేదా భగవంతుడి సేవగా భావించి నేను భగవద్గీతని చెప్పుకుంటా. ఫస్ట్ నేను ఫస్ట్ వీడియోలు చూసినప్పుడు రాధా మనోహర్ దాస్ స్వామి వీడియోలకు ఎడిక్ట్ అయిపోయినా. తర్వాత నేను నా జీవితంలో చాలా మందిని కాల్స్ చేసి వినింటా, కానీ వేరే వాళ్ళతో సంభాషించింట. మన మామూలుగా ఆడవాళ్ళతోనెక్క వాళ్ళు చెప్పిన విధానం, చూసిన విధానం చూస్తే మీరు చెప్పడంలో నేను దాంట్లో ఇంకా ఆసక్తి అయిపోయానక్క, దాంట్లో మునిగిపోయినా. అంటే దాంట్లోకి ఇంకా అక్కడ యుద్ధం జరుగుతుందా, అక్కడ అవునా అన్నట్టు ఇంకా వెళ్ళిపోయినా దాంట్లోకి. అందుకే అక్క మాట్లాడండి ఇందాక మీరు చెప్పేటప్పుడు. అంటే నిజంగా జరిగినట్టే అక్కడ ఉన్నట్టే చెప్తారక్క మీరు, అంటే స్లోగా నిదానంగా అలా చెప్పారక్క, అర్థమయ్యే రీతిలో. అది భగవంతుడిచ్చిన నైపుణ్యం. మనకి ఏది ఉన్నా సరే
భగవంతుడు ఇచ్చిన నైపుణ్యం. ఇప్పుడు నేనేందంటే ప్రొఫెషనల్ గా మేకప్ ఆర్టిస్ట్ ని, నాకు ఏ పని లేదనుకోమ్మా నువ్వు చెప్పినట్లు. అంటే నేను ఒక హౌస్ వైఫ్ అనుకో, నేనేం వీడియోలు ఏ మంచి వీడియోలు చేసి అందుట్లో పెట్టినా నన్ను ఎవరు ఏమి ఇబ్బంది లేదు. నాకు ఇప్పుడు మెయిన్ గా ఏమవుతుందంటే నా మేకప్ ఆర్టిస్ట్ పోయి ఈ అమ్మాయి భగవద్గీత చెప్పుకునిద్దని నాకు ముందు వర్క్ వచ్చే వాళ్ళు ఉండరు. అందుకని చెప్పి రాబోయే రోజులలో మంచి మంచి మోటివేషన్ అవుతారు అక్క మీరు. మంచి మోటివేషన్ కాదమ్మా, ముందు నాకు బొక్కం కూడా గలవాలి కదా. ఖచ్చితంగా 100% నీకు మనీ ఇస్తారక్క. యూట్యూబ్ లో కొని మీరు కొని ఇలా చేశారనుకో అక్క 100%, 99%. ఎందుకంటే చాలా మందికి చెప్పనీకి రాదు, ఎడిటింగ్ చేయనీకి, వీడియోలు పెట్టనీకి వస్తుంది చాలా మందికి తలనొప్పి. అందుకని నేను అసలు దాని జోలి మానేసేసాను. ఎడిటింగ్ లేకుండా ఉండేలాగా కామెడీ వీడియోలు చేస్తున్నా. అట్లా వీడియోలు అయితే బాగుంటాయి అక్క, ఎక్సలెంట్. మీరు వేరే వాళ్ళ సాంగ్స్ పెట్టకండి అక్క. ఇప్పుడు కామెడీ వీడియోస్లలో ట్యూన్స్ వస్తాయి, అంటే కామెడీ చేసినప్పుడు గంట సౌండ్ రావడము, ఒక వీణా సౌండ్ రావడము, ఒక ఫ్లూట్ సౌండ్ రావడము, అలా కొంతమంది వీడియోలు వాడేటప్పుడు వేరే వాళ్ళ ట్యూన్స్ తీసుకొచ్చి వీళ్ళ దాంట్లో ఎడిటింగ్ చేసి పెడతారు. మనము ఏదైనా ఒక షో చేసేటప్పుడు పక్కన సినిమా పాటలు కానీ ఏ రికార్డు కాకూడదు దాంట్లో. చాలా ఉన్నాయక్క రూల్స్. నేను చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ చూస్తా కదా, చూసినప్పుడు వాళ్ళందరికీ చెప్తుంటా. ఒక 50-60 మంది దాకా యూట్యూబ్ ఛానల్స్ లో ఫోన్ చేస్తారక్క, ఇలా నేను వీడియో తీసిన అది ఇది అని. ఇప్పుడు మనం ట్రావెలింగ్ వీడియోలు ఉంటాయి కదక్క, మామూలుగా చూసింటారు మీరు యూట్యూబ్ లో. వాళ్ళు ఏం చేస్తారంటే వీడియో షూటింగ్ చేస్తారు. చేసినప్పుడు ఏదో సాంగ్స్ లేదంటే గుడి మీద పెట్టిన పాటలో రికార్డ్ అవుతాయి వాళ్ళ వీడియోలో. అవును నిజమే. దాన్ని ఏం చేస్తారంటే వాళ్ళు ఆ సౌండ్ లేకుండా తీసేసి వీళ్ళు చెప్పిన సౌండ్ పడుతుంది దాంట్లో. వీళ్ళు చెప్తుంటారు నేను ఇక్కడికి పోయినా పలాంది ఇలా ఉంది పలాంది అది అని వీళ్ళు చెప్తుంటారు. ఇంకా వీళ్ళు చెప్పేదాని ప్రకారం ఆ వీడియో వస్తుంటది అక్క. గమనించిండ్రా అక్క మీరు వీడియోలు? గమనించా. సాంగ్ బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు నేను ఒక వీడియో తీసినప్పుడు ఆ పరిసర ప్రాంతాలలో మామూలుగా పిలుచుకుంటోళ్ళు పాటలు ఏదైనా విషయాలు వాళ్ళ సౌండ్ అని రికార్డ్ అవుతాయి కదా, గందరగోళంగా ఉంటది. అవును నిజమే. అవన్నీ ఏముంటది, వీళ్ళు ఎందుకు మాట్లాడుతుండ్రు అంటే అదొక విషయము. అలా అయినప్పుడు యూట్యూబర్ డబ్బులు ఇయ్యాడు, మీరు వేరే వాళ్ళ కంటెంట్ వాడిండ్రు రీయూజ్డ్ కంటెంట్ అని మనకు ఇయ్యాడు, స్ట్రైక్ చేసేస్తాడు. అలా దాని వల్ల కూడా చాలా ఇబ్బంది. అదేదో ఫస్టే చూసుకుంటే మనం మంచి ఫ్యూచర్ లో మంచి మోటివేషన్ అయిపోతారు. ఇదిగో ఒకటి వచ్చింది, ఇది పోస్ట్ చేద్దామంటే జనం నా దాంట్లో ఎవరున్నారో వాళ్ళు మళ్ళీ ఇదవుతారేమో అని చెప్పి ఆగిపోయి ఊరుకోవాల్సి వస్తుంది. ఇంతకుముందు స్టేటస్ తుక్కుగా ఎట్లా పడితే అట్లా పెట్టేసేదాన్ని అన్ని. ఇప్పుడు కొంచెం భగవద్గీతలోకి వచ్చిన తర్వాత మనకి కొంచెం పిల్లలు దగ్గర అయ్యే వాళ్ళు వీళ్ళు వస్తున్నారు, వీళ్ళని చిన్నగా నెమ్మదిగా మార్చుకుంటూ రావాలని చెప్పేసి ఏ సీరియల్స్ పెట్టినట్టు కదా వీడియో అవి నేను చేశానమ్మా. నేను వర్క్ చేశాను, సీరియల్స్ లో మేకప్ ఆర్టిస్ట్ గా వర్క్ చేశాను నేను. మీ ఊళ్ళో ఏదైనా మేకప్ ఉన్నా కూడా చిలకలూరుపేట తెలుసా? చిలకలూరుపేటనా? అంటే ఊరు ఉంటది కదక్క, నంద్యాల ఏరియా దగ్గరనా లేకపోతే దిగో? గిద్దలూరు అంటే నీకు ఏది వస్తుంది? చిలకలూరుపేట రాదా? గిద్దలూరుకి వస్తారే. అంటే ఎక్కడ గిద్దలూరు అక్క? నువ్వు ఎక్కడ గిద్దలూరు చెప్పు? ప్రకాశం జిల్లా మాది. ప్రకాశం జిల్లానా?